చాలా థ్యాంక్స్ అత్తయ్య. అయ్యో, మీరు సమయానికి ఇక్కడికి రాకపోయి ఉంటే నా పాపకి ఆపరేషన్ జరిగేదే కాదు. పాప పరిస్థితి ఇలా ఉందని తెలిసి కూడా నేనెందుకు రాను ప్రశాంత్? రే, ఆపరేషన్ జరుగుతుంది కదా, పాప మళ్ళీ మన ముందుకి ఆరోగ్యంగా వచ్చి తన బోసి నవ్వులతో మనందరినీ నవ్విస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. తల్లి బ్రతికున్నా కూడా ఇలా పాపని ఒంటరిగా వదిలేసింది. ఎక్కడుందో ఏంటో. మేమంతా ఉన్నాం కదా ప్రశాంత్, నువ్వేం కంగారు పడకు, పాపకేం కాదు. హలో బ్రో, మనం అనుకున్నట్టు నీకు ఎక్విప్మెంట్ అంతా పంపించాను. జాగ్రత్తగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. సార్, పార్సెల్. అమ్మా, ఇక్కడంతా నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా డాన్స్ ప్లేస్కి వెళ్ళు. అదేంటి రామా అలా అంటున్నావు? పాపకి ఆపరేషన్ జరుగుతుంది కదా, జరగనివ్వు. అక్కడ అందరు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారులే. నేనిక్కడుంటాను. దానికి కూడా మేము ప్లాన్ చేసాం అత్తయ్య. ప్లానా? అవునత్తయ్య, మీరు అక్కడికి వెళ్ళాలి. ఆద్య డాన్స్ పోటీల దగ్గర ఒక్కతే ఉంది, తనకి సపోర్ట్గా మీరు ఉండండి. ఇక్కడి నుంచి నేను వెళ్తే అనగాదేవి ఆపరేషన్ ఆపేస్తుంది కదా బాబు. అత్తయ్య, దీంతో ఒక కాన్సెప్ట్ని ప్రయోగిస్తున్నాం అత్తయ్య. ఇది 3D టెక్నాలజీతో లేని మనిషిని ఉన్నట్టుగా చూపిస్తాం. అమ్మా, ఏం కాదు అమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, నువ్వు బయలుదేరమ్మా. సరే, ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. సరే, జాగ్రత్త. వస్తాను బాబు. అలాగే అత్తయ్య.